కంగనా రనౌత్ కొత్త హిందీ సినిమా ఎమర్జెన్సీ రిలీజ్ అయ్యి నిన్న ఆదివారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల కలెక్షన్స్ చూస్తే ఇప్పటి వరకు ఈ సినిమా వచ్చేసి కేవలం 20 కోట్లు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది 10 రోజుల్లో. ఇక అందులో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 15 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ ఏమో 60 కోట్లు అయితే 15 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 45 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 45 కోట్లు రావాలి అంటే మరో 60 కోట్ల వరకు గ్రాస్ రావాలి, కష్టమే. ఎందుకంటే పోటీలో మన స్కై ఫోర్స్ సినిమా వచ్చింది అక్షయ్ కుమార్ది, ఆ సినిమా బాగా ఉన్నాయి కలెక్షన్స్, అందరూ ఆ సినిమా చూస్తున్నారు. సో ఈ సినిమా రన్ కంప్లీట్ అయినట్టే, నిన్న ఆదివారంతో కంప్లీట్ అయినట్టే 10 రోజుల్లో. ఇక ఈ రోజు నుంచి వర్కింగ్ డేలో కలెక్షన్స్ ఏమీ ఉండవు. సో 15 కోట్ల నెట్తో సరిపెట్టుకోవాలి. 20 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది, జిఎస్టీ తీసేస్తే 15 కోట్లు ఉంది. సో సినిమా బడ్జెట్ 60 కోట్లు కాబట్టి 45 కోట్ల నష్టాలతో సినిమా డిజాస్టర్. ఓకే, నేనైతే సినిమా చూశాను ఎమర్జెన్సీ, నాకైతే నచ్చింది. మంచి హిస్టారికల్ సినిమా, మంచి బయోపిక్ సినిమా, ఇందిరాగాంధీ పైన బాగుంది. బట్ జనాలు చూడట్లేదు థియేటర్స్లో. బట్ ఓటీటీలో వస్తే మాత్రం ఖచ్చితంగా చూడండి ఈ సినిమాని, అందరికీ నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు హ్యాపీగా. ఓకే, బాయ్.